130 అణ్వాయుధాలను భారత్ వైపు తిప్పిపెట్టాం. బటన్ నొక్కడం ఒక్కటే బ్యాలెన్స్. ఒక్కసారి బటన్ నొక్కితే భారత్ ధ్వంసం కావడం ఖాయం. పాకిస్తాన్ రైల్వే మంత్రి చేసిన కవ్వింపు వ్యాఖ్యలేవి. అంతేకాదు, పాకిస్తాన్ దగ్గర ప్రపంచంలోనే శక్తివంతమైన అణ్వాయుధాలున్నాయని రెచ్చిపోయాడు. పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలుంటే మరి మన దగ్గర ఉన్నవేంటి? దీపావళి టపాసులా? ఇంత చిన్న లాజిక్ పాకిస్తాన్ రైల్వే మంత్రి ఎలా మిస్ అయ్యాడు? అసలు ఇదంతా కాదు, పాకిస్తాన్ దగ్గర నిజంగా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయా, లేదంటే చైనా డమ్మీ బాంబులనే అణ్వస్త్రాలుగా భ్రమపడుతోందా? వాచ్ దిస్. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మళ్లీ రెచ్చిపోయిన పాకిస్తాన్. భారత్ వైపు 130 అణ్వస్త్రాలు తిప్పిపెట్టామని వార్నింగ్. పాక్ దగ్గర అణ్వస్త్రాలుంటే మరి భారత్ దగ్గరున్నవేంటి? అరిచే కుక్క కరవదన్న సామెత పాకిస్తాన్కు తెలుసలేదు, కానీ భారత్పై రోజుకో కుక్క అరుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారిస్తామంటూ బిలావల్ భుట్టో జర్దారీ రెచ్చిపోతే ఇప్పుడు పాక్ రైల్వే మంత్రి అణు హెచ్చరికలు చేసి హద్దు మీరాడు. उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं। ఇతడి పేరు హనీఫ్ అబ్బాసీ. నవాజ్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత, జమాతే ఇస్లామీ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం పాకిస్తాన్ రైల్వే మంత్రిగా పదవి వెలగబెడుతున్నాడు. 2012లో 500 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ ను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైన క్రిమినల్ పొలిటీషియన్. ఇక హనీఫ్ ఏమన్నాడు అన్న అంశానికొస్తే, భారత్ సింధు జలాలు నిలిపేస్తే తాము తగిన సమాధానం ఇస్తామనేది ఈతగాడి ఆవేశపూరిత ప్రసంగానికి అర్థం. అక్కడే హద్దు మీరాడు. తమ దగ్గర ప్రపంచంలోనే శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ వైపు తిప్పిపెట్టామని, మోడీ ప్రభుత్వం ఏదైనా సాహసోపేత నిర్ణయం తీసుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించాడు. वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं, तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल है, ये जो क्रूज मिसाइल है, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। పాకిస్తాన్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుబాంబులు ఉన్నాయట. గజనవి, షాహీన్, గోరీ వంటి క్షిపణులతో పాటు 130 అణుబాంబుల్ని కేవలం భారతదేశం కోసమే ఉంచుకున్నామని హనీఫ్ అబ్బాసీ రెచ్చిపోయాడు. పాకిస్తాన్ సరిహద్దుల్ని రక్షించుకోవడానికి తమ దేశ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. పెహల్గాం దాడి భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేసిన కారణంగా జరిగిన ఒక సాకు మాత్రమేనని ఆరోపించాడు. అంతేకాదు, పాకిస్తాన్ రైల్వేలు సైన్యానికి అవసరమైనప్పుడు సాయం చేయడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాయని ప్రకటించాడు. పాకిస్తాన్ ఆర్మీకి అవసరమైనప్పుడు రైల్వేలను ఉపయోగించుకోవచ్చని అన్నాడు. నిజమేంటంటే, జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత పాక్ సైనికులు రైలు ప్రయాణాలంటేనే వణికిపోతున్నారు. ఆ వాదన పక్కన పెడితే, పాకిస్తాన్ లీడర్లు అణ్వాయుధాలను చూపించి బెదిరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా హద్దులు మీరారు. అందుకే ప్రధాని మోడీ ఓ సందర్భంలో మీ దగ్గర అణ్వస్త్రాలుంటే మరి మా దగ్గర ఉన్నవేంటని ప్రశ్నిస్తూ పాకిస్తాన్ ఇజ్జత్ తీసేశారు. हमारे पास न्यूक्लियर बटन है, न्यूक्लियर बटन है, यही कहते थे। हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है। तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? 2019లో పాకిస్తాన్ పాలకులపై మోడీ వేసిన సెటైరే ఇది. పాక్ దగ్గర అణ్వస్త్రాలుంటే మరి మన దగ్గరున్నవేంటి, దివాళీ టపాసులా అని ప్రశ్నించారు. నిజానికి పాక్ తన స్థాయికి మించి భారత్తో కయ్యానికి కాలు దువ్వడానికి కూడా కేవలం అణ్వాయుధాలు ఉన్నాయన్న ధైర్యమే. కానీ ఆ అణ్వస్త్రాలకు నిజంగా అంత పవర్ ఉందా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సొంతంగా ఒక్క మందుగుండు సామగ్రి కూడా తయారు చేసుకోలేని పాకిస్తాన్ అత్యంత కష్టమైన అణ్వాయుధాలను తయారు చేసింది అంటే నమ్మడం చాలా కష్టం. అది కూడా భారత్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడే. ఆదరబాదరగా పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలపై ఫోకస్ చేసింది.
పాకిస్తాన్ చేసిందని చెప్పడం కన్నా పాకిస్తాన్ పేరుతో చైనా చేసిందని అనుకోవచ్చు. అంటే ఒక రకంగా చైనా అణ్వాయుధాలే పాకిస్తాన్ వద్ద ఉంటాయి. అప్పటినుంచి తమది అణ్వస్త్ర దేశమేనని పాకిస్తాన్ చెప్పుకుంటోంది. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తి కలిగిన దేశమే అయ్యుండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా భారత్ అంతా పవర్ఫుల్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకో తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. పాకిస్తాన్ 1998 మే 28న తన మొదటి అణు పరీక్షల్ని బలూచిస్తాన్లోని చాగే హిల్స్లో నిర్వహించింది. ఈ పరీక్షలను చాగే 1 అని పిలిచారు. మే 30న మరో పరీక్ష చాగే 2 పేరిట నిర్వహించింది. మొత్తం 5 అణ్వస్త్ర పరీక్షలు జరిగాయని పాకిస్తాన్ ప్రకటించుకుంది. ఇవి 10 నుంచి 50 కిలోటన్నుల శక్తిని విడుదల చేశాయని ప్రపంచానికి చెప్పింది. ఈ పరీక్షలతో పాక్ అధికారికంగా అణ్వాయుధ శక్తిగా అవతరించింది. 2023 నాటికి అంతర్జాతీయ నివేదికల ప్రకారం పాక్ సుమారు 160 నుంచి 170 అణ్వాయుధాలు కలిగి ఉందని అంచనా. వాటిలో 130 బాంబుల్ని భారత్ వైపు తిప్పిపెట్టామని అబ్బాసీ చెప్పాడు. మిగిలినవి ఎక్కడ పెట్టుకున్నాడో మరి. ఆ సంగతి అటుంచి పాకిస్తాన్ అణ్వాయుధాలపై అనుమానాలు ఎందుకు అన్న ప్రశ్నకి వద్దాం. ఈ ప్రశ్నకు ఆన్సర్ చైనాతో లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వస్త్ర అభివృద్ధిలో అనధికారికంగా అత్యంత కీలక పాత్ర పోషించింది చైనానే కాబట్టి. 1980ల నుంచి పాకిస్తాన్ అణ్వాయుధాల అభివృద్ధికి చైనా సాంకేతిక సహకారాన్ని అందించింది. 1960లో చైనా పరీక్షించిన కొన్ని అణ్వస్త్ర డిజైన్లను పాకిస్తాన్కు బదిలీ చేసిందని అంతర్జాతీయ నివేదికలు సైతం తేల్చాయి. అణు రియాక్టర్ల నిర్మాణంలో ముఖ్యంగా ప్లూటోనియం ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతలో చైనా సహకారం అందించింది. న్యూక్లియర్ వెపన్స్ తయారీకి అవసరమైన మెటీరియల్ సప్లై, మిసైల్ టెక్నాలజీ కూడా చైనా అందించింది. పాకిస్తాన్ దగ్గరున్న షాహీన్ సిరీస్ బ్యాలిస్టిక్ క్షిపణుల్ని చైనా డాంగ్ఫెంగ్ క్షిపణుల ఆధారంగానే తయారు చేశారని రక్షణ నిపుణులు చెబుతారు. ఇలా పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీలో అనధికారికంగా చైనా పాత్ర చాలా పెద్దది. చైనా సాంకేతికతతో అణుబాంబుల తయారీ అంటే అవి డమ్మీ బాంబులతో సమానమంటారు రక్షణ నిపుణులు. వాటిని చూసుకుని భారత్ను బెదిరించడం అంటే కొరివితో తలగొక్కోవడమే. అబ్బాసీ చెప్పినట్టు నిజంగా అణ్వాయుధాల్ని భారత్పై సంధించిన వాటిని తిప్పికొట్టే సామర్థ్యం మన త్రివిధ దళాల దగ్గర ఉంది. వివరంగా చెప్పాలంటే రష్యా ఇచ్చిన S-400 వ్యవస్థ ఒక్కటే పాకిస్తాన్ క్షిపణుల్ని తిప్పికొడుతుంది. కానీ అవే క్షిపణి దాడులు మనం చేస్తే అడ్డుకోవడం పాకిస్తాన్ తరం కాదు. ఎందుకంటే దాని దగ్గర మన మిస్సైళ్లను అడ్డుకునే స్థాయి రక్షణ వ్యవస్థలు లేవు. ఇది తెలిసి కూడా భారత్పై బెదిరింపులకు దిగితే వాల్ మ్యాప్ నుంచి పాక్ మాయం కావడం ఖాయం.